ఎకరాలతో కోలిస్తే పొలాలు అంటారు, గజాలతో కోలిస్తే స్థలాలు అంటారు. అదే కళ్ళతో కోలిస్తే సినిమాలో గోదావరి అందాలను అందంగా చూపించే దర్శకుడు ఎవరు అంటే ఎవరికైనా టక్కుమని గుర్తొచ్చే పేరు డైరెక్టర్ సీనియర్ వంశీ గారు. ఆయన రాసుకున్న పసలపూడి కథలైన సినిమా కథల్లో ఎక్కువ భాగం గోదావరి తీరానికే సంబంధించి ఉంటాయి. ఆయన వేరే జోనర్ సినిమాలు తీసినా గోదావరి తీరంలో ఓ స్టెప్ పైన ఉండేలా చూసుకోవడం వంశీ గారికి అలవాటు. డైరెక్టర్ వంశీకి గోదావరి అంటే అంత ఇష్టం. అలా 1986లో గోదావరి సమీపంలో ఒక గ్రామంలో లేడీ స్టైలర్ సుందరంను తెరపై ఆవిష్కరిస్తే ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. లేడీ స్టైలర్ ఓ క్లాసిక్ మూవీ అయింది. వంశీ సినిమాలను ఇష్టపడే అభిమానుల్లో ఒకడైన నిర్మాత మధురా శ్రీధర్ ఈ క్లాసిక్ కు 20 ఏళ్ల తర్వాత సీక్వెల్ రూపొందించాలని 4 ఏళ్ల పాటు కష్టపడి ఫ్యాషన్ డిజైనర్ సన్ ఆఫ్ లేడీ స్టైలర్ సినిమాని రూపొందించారు. మరి తండ్రి లేడీ స్టైలర్ లా కొడుకు ఫ్యాషన్ డిజైనర్ ప్రేక్షకుల ఆదరాభిమానులను పొందాడా లేదా తెలుసుకోవాలి అంటే ఈ రివ్యూ వినాల్సిందే. వంశీ సినిమాల్లో సంగీతానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. వంశీ ఇళయరాజా, వంశీ చక్రి కాంబినేషన్ లో వచ్చిన సినిమా పాటలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. ఇప్పుడు ఫ్యాషన్ డిజైనర్ సినిమాకు కూడా వంశీ మణిశర్మతో జతకట్టాడు. మణిశర్మ వంశీ స్టైల్లో ఆడియన్స్ ను ఆకట్టుకునేలా సంగీతాన్ని అందించాడు. సరసాల సత్యమా, మేఘాలే తేలే నాలోనా పాట, అన్వేషణ సాంగ్, పాపికొండల్లో పాటలన్నీ వినడానికి చాలా బాగున్నాయి. అన్ని పాటలను వంశీ గోదావరి పరిసర ప్రాంతాల్లో చక్కగా కలర్ఫుల్ గా చిత్రీకరించాడు. అలాగే మణిశర్మ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకు ఆయువు పట్టుగా నిలిచింది. నగేష్ బనెలా తన సినిమాటోగ్రఫీతో గోదావరి అందాలను చక్కగా తెరకెక్కించాడు. బస్వా పైడిరెడ్డి సినిమాను ఇంకో 5 మినిట్స్ తగ్గించుంటే బాగుండేది. లేడీ స్టైలర్ సీక్వెల్ ఫ్యాషన్ డిజైనర్ సన్ ఆఫ్ లేడీ స్టైలర్ ను రూపొందించారు. వంశీ తన మార్కుని మరోసారి సక్సెస్ఫుల్ గా తెరపై ఆవిష్కరించారు. గోదావరి వ్యంగ్యం, కామెడీ అన్ని కలగలిపాడు. సుందరం క్యారెక్టర్ కు ఇంచుమించు దగ్గరగా గోపాలం క్యారెక్టర్ ని డిజైన్ చేసుకున్నాడు. లేడీ స్టైలర్ సినిమాలో సుందరం మచ్చను నమ్ముకుంటాడు. ఈ సినిమాలో గోపాలం మన్మథరేఖ అనే మధురా శ్రీధర్ ఇచ్చిన మూల కథకు వంశీ తన మార్క్ ఎలిమెంట్స్ జోడించారు. సుమంత్ అశ్విన్ గోదావరి యాసను వీలైనంత మేర చక్కగా పలకడానికి ట్రై చేసినా డబ్బింగ్ చెప్పే సందర్భంలో 1-2 చోట్ల లిప్సింగ్ కుదరలేదు. నటన పరంగా వంశీని సుమంత్ ఫాలో అయిపోయాడని స్పష్టంగా తెలుస్తుంది. ఇక ముగ్గురు హీరోయిన్స్ ను గ్లామర్ గా చూపించడంలో సక్సెస్ అయ్యారు. అనీషా ఆంబ్రోస్ కు చీర కట్టే సీన్, మనాలి రాథోడ్ ని పాటల్లో గ్లామర్ గా చూపించిన విధానం బాగున్నాయి. అలాగే పాత వంశీ సినిమాల్లో క్యారెక్టర్స్ బిహేవ్ చేసే తీరు ఈ సినిమాలో కూడా కనబడుతుంది. బట్టల సత్తి కొడుకు పాత్రలో రాఘవేంద్ర తన క్యారెక్టర్ కు పూర్తి న్యాయం చేశాడు. గవ్వరాజు పాత్రలో నటించిన వంశీరాజ్ అసలు మనుషుల ప్రాణాలను టీ తాగినంత ఈజీగా చంపేస్తుంటే పోలీసులు పట్టించుకోరెందుకు? అలాగే పశువుల డాక్టర్ శ్యామ్ గా నటించిన కృష్ణుడి క్యారెక్టర్ ప్రీ క్లైమాక్స్ లోనే ముగిసినట్టే, కానీ దర్శకుడు క్లైమాక్స్ తర్వాత కూడా ఆ క్యారెక్టర్ ను పొంగించాడు. అంత అవసరం లేదు కదా. అలాగే హీరో సుమంత్ మానసను 2-3 సార్లు తంతూ ఉంటాడు. ఇది ప్రేక్షకులకు ఎబ్బెట్టుగా ఉంటుంది. కృష్ణ భగవాన్ క్యారెక్టర్ డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో నవ్వించే ప్రయత్నం చేశాడు. కృష్ణ భగవాన్ కామెడీ 2-3 చోట్ల బాగుంది. అయితే కృష్ణ భగవాన్ క్యారెక్టర్ ప్రాముఖ్యత పరంగా పరిమితమైంది. వంశీ గోదావరి అందాలను తెరకెక్కించడంలో తనేంటో ఈ సినిమాతో మరోసారి ప్రూవ్ అయిపోయింది. గోదావరి పల్లెటూరు అందాలను ఎంటర్టైనింగ్ తో తెరకెక్కించాడు. వంశీ మార్క్ కామెడీ సినిమాలను, టేకింగ్ ను ఇష్టపడే వారికి ఆయన పాత సినిమాలు గుర్తుకు వస్తాయనడంలో సందేహమే లేదు. సో బాటమ్ లైన్, ఫ్యాషన్ డిజైనర్ వంశీ మార్క్ విలేజ్ ఎంటర్టైనర్. సో ఐఎమ్ గోయింగ్ విత్ 2.5 స్టార్స్. మీరు ఈ సినిమా చూసినట్టయితే మీకు ఎంత బాగా నచ్చింది, మీరు ఎన్ని స్టార్స్ ఇస్తారు అనేది కింద కమెంట్ బాక్స్ లో పోస్ట్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. Hi, this is Sivakarthikeyan. Check out my exclusive updates on IG Telugu YouTube channel.